వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ప్రేమ పేరిట ట్రాప్ చేసిన తన కుమార్తె జాడ 9 నెలలకు తెలిసిన మాచవరం పోలీసులు స్పందించలేదని భీమవరం మహిళ శివకుమారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీటితో మొరపెట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకుని చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపారు. అయితే అక్కడ తెలియదు అని చెప్పేసి అక్కడికి ఏం చేసి ఇన్ని రోజుల నుంచి నా పిల్లలు ఇప్పుడు కొన్ని తెలుసు సార్. ఇప్పుడు వారికి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్పిటల్లో చదువుకుంటామని చెప్పలేదు సార్. పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు మా ఇంటి కూడా నాకు ఇప్పుడు వెళ్ళాడు క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మాచవరం టీఎస్ సార్, విజయవాడ మాచవరం టీఎస్ సార్. సీఎం చూస్తా అని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ పెట్టారు సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయిని 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్. పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా సార్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.